అందరికీ నమస్తే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసినా దానిలో ఒక స్పెషాలిటీ ఉంటదబ్బా! ఈరోజు మొత్తం ఆయన టూర్ ఓడియన్ మాల్ ఓపెనింగు, లేకపోతే అక్కడెక్కడో ఒక ఫార్మా రీఓపెనింగు, ఇవన్నీ తర్వాత ఆడ పోయి ఆయన మాట్లాడిన మాటలు చాలా ఎవ్వరికి తెలవని విషయాలు బయటపడతాయి. ఆయన చేస్తే గట్ల నడుస్తదనమాట. పాపం నిరుద్యోగులందరినీ రాత్రికెళ్ళి అరెస్ట్ చేసిర్రు. అశోక్ నగర్ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోనే ఉంటది ఓడియన్ మాల్ అని. అంతకుముందు ఓడియన్ థియేటర్ ఉండే ఆడ ఓడియన్ మాల్ కట్టిండ్రు. అయితే దానిలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆయన ఏదో ఏమున్నది ముఖ్యమంత్రి పోయిండు ప్రారంభించాడు. అంతవరకే మనమందరం అనుకుంటున్నాం. కొద్దిగా లోపలికి పోతే సిచ్యువేషన్ సీన్ అంతా వేరే ఉన్నది. అసలు విషయాలని చెప్తా నేను మీకు. అంటే జనాలను ఎట్లా మెస్మరైజ్ చేస్తారో చెప్పే ప్రయత్నమే. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామందికి రీచ్ అవుతుంది వార్త. ఆ పని చేయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఓపెనింగ్ చేస్తున్నాడు అంటే ఏదైనా సరే ఓపెనింగ్ చేస్తున్నాడు అంటే అది కొత్తదై ఉండాలి, ఖచ్చితంగా కొత్తది. ప్లస్ దానివల్ల జనాలకు ఒక పెద్ద ఉద్యోగ కల్పన అయి ఉండాలి, లేకపోతే ప్రభుత్వానికి అదొక పెద్ద ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అయి ఉండాలి. ముఖ్యమంత్రి కదా ఆయన. ఓడియన్ మాల్ అదొక ప్రైవేట్ది. అసలు విషయం ఏం తెలుసా, అది ఎప్పుడో 6 months బ్యాకే ఓపెన్ అయింది. 6 months బ్యాక్ నుంచే దాంట్లో బట్టల షాపులు వచ్చినాయి, గప్చుప్పుల షాపులు వచ్చినాయి, తర్వాత స్పాలు వచ్చినాయి. ఆయన ఇయ్యాల పోయి కొత్తగా ప్రారంభించిండు. మళ్ళీ రిబ్బన్ కటింగ్. ఒకసారి రిబ్బన్ కటింగ్ చూడండి, తర్వాత చెప్తాను నేను. కటింగ్ కథం దిల్ల వెరైటీ ఏముందంటారా, చాలా మాల్స్ ఓపెన్ చేసిన విషయం ఎవరికి తెలియదు, కానీ ఈ మాల్కి మాత్రం రేవంత్ రెడ్డి పోయిండు. అసలు ఈ మాల్ ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇది నేను చూపిస్తాను మీకు, విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఎప్పుడో ఓపెన్ చేసి దానిలో బిజినెస్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఎందుకు పోయిండు రేవంత్ రెడ్డి ఒక 6 months తర్వాత? పోని పక్కన ఓడియన్ స్క్రీన్స్ ఏదో ఉన్నాయంట, అది ఇప్పుడు సంక్రాంతికి ఓపెనింగ్ అంటమ్మా, దానికి పోయినా అందంగా ఉంటుండే. దీనికి పోయిండు. ఈ ఆల్రెడీ ఓపెన్ అయ్యి బిజినెస్ నడుస్తున్నదని మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయడం ఏందో నాకు అర్థం కాలేదు. అసలు ముఖ్యమంత్రి మాల్ ఓపెనింగ్ పోవడం ఏందో కూడా అర్థం కాలేదు. ఆ లోకల్ కార్పొరేటర్ చేసే పని అది. లోకల్ కార్పొరేటర్ ఉంటారు కదా, ఆ కార్పొరేటర్ సరిపోతుంది. ఇంకా నయ్యం రేపు పాన్ షాప్లో కిల్లి కొట్టల ఓపెనింగు, లేకపోతే మన సండే మార్కెట్లో ఓపెనింగు, సండే నాడు మన గల్లీలో నడుస్తా ఆ మార్కెట్లో ఓపెనింగు, ఇంకేమన్నా చికెన్ షాప్లో ఓపెనింగులు, మటన్ షాప్లో ఓపెనింగ్ కూడా పోతాడేమో. అయితే ఇది పాతదని ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే అమెరికా లేదు కదా, ఇన్నే కదా, హైదరాబాద్లో నడిబొడ్డునే ఉంది. పాత హైదరాబాద్, కొత్త హైదరాబాద్ అంటే మళ్ళీ అది వేరు. అడికెళ్ళి చాలా మంది తిరుగుతూ ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు. మనము చాలాసార్లు షాపింగ్ కూడా చేసారు దానిలో. ఇది ఎప్పుడో జూన్ జూలైలో స్టార్ట్ చేసినది. ఇక్కడ చూడండి ఒకసారి, 12th May 2025. చాలా వీడియోస్ ఉన్నాయి. నేను ఒక వీడియో చూపించినాక తర్వాత మీతో మాట్లాడతా. ఓడియన్ మాల్ వాళ్ళే పెట్టుకున్నారు. ఓడియన్ మాల్ వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నారు ఇదంతా కూడా. ఇంకో స్టే ట్యూన్డ్ ఫర్ ద గ్రాండ్ ఓపెనింగ్, లొకేషన్ ఓడియన్ మాల్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి. 34 weeks బ్యాక్ కామెంట్స్ ఇవన్నీ కూడా. 34 weeks అంటే ఏంది, నెలకు 4 వారాలు అంటే దగ్గర దగ్గర అదొక 8, 9, 7 నెలల క్రితం. మే 9 నెలల క్రితమే స్టార్ట్ చేశారు. 9 నెలల క్రితం స్టార్ట్ అయిన దీన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్టార్ట్ చేసినారు అనేది, చాలామంది షాపింగ్ కూడా చేసిర్రు. ఈ 9 నెలల్లో చాలామంది షాపింగ్ వాడినరు. ఒక జుడియో కనిపిస్తుంది, ఇగో ఇదేదో ఒక షాప్కి సంబంధించిన వీడియో ఇది. అక్కడ లోపల ఇది April 2025, 3వ తారీఖు April 2025 నాడు ఫస్ట్ వీడియో దీనిలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత చాలా షాప్స్ వచ్చినాయి. ఆ షాప్స్ మొత్తం కూడా ఇక్కడ ఓపెన్ అయినాయి. ఎందుకు ఓపెన్ చేసిన మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అసలు మాల్ ఓపెన్ చేయడం ఏంది, అది కూడా చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ అని ఒకటి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఎవరిది, తనిఖీల భరణి డైలాగ్. ఆ డైలాగ్ లాగానే ఉంది ఇది కూడా. ఆ షాప్ ఏంటంటే, ఆ మధ్య గన్ కల్చర్ తెచ్చింది, గన్ను పెట్టి బెదిరించుకున్నారు. ఆయన కొత్తగా పార్ట్నర్ ఏరినాడు దానికోసం అని చెప్పి మళ్ళీ ఓపెనింగ్ పోయిండు. అంటే ముఖ్యమంత్రికి ఏం పని లేదు పాట లేదు, ఏం లేదు. ఆ మల్లురావి 18 గంటలు కష్టపడతారని చెప్తాడు, ఇంకో ఎంపీ 20 గంటలు కష్టపడతారని చెప్తాడు. కనీసం అన్నం తినుడు, రోజువారీ నిత్యకృత్యాలు ఏమైనా చేస్తారో చేయరో కూడా తెలియదు. ఇంకా అసలు విషయం ఏం తెలుసు, ఇంకా పాపం ఈయన పోతే పోయాడు. మళ్ళీ ఓపెనింగ్ చేసుకొని ఆయన ఇంకా పోనీ ఇంకా అక్కడక్కడ పోయి ఇంకేమన్నా చిన్న షాప్స్ ఉంటే పంక్చర్ షాపులు కూడా ఓపెన్ చేసుకొని, మన ముఖ్యమంత్రికి ఏం పని లేదని చెప్పుకోవడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. పిల్లల్ని అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తుందని చెప్పేసి వీళ్ళని తీసుకుపోయి రాత్రి ప్రైవేట్ హాస్టల్స్ రూమ్లోకి వెళ్ళి నిరుద్యోగులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలింపు. రాత్రి అయితే ఒక్కొక్కరిని ఈడ్చుకపోయారు. ఫ్రెండ్లీ పోలీసింగ్కు అదొక పరాకాష్ట. హోంమంత్రి అడమైన లాభాష మాట్లాడుతుంటే మా గురువుగారే మాట్లాడుతున్నారు, మేము మాట్లాడొద్దా మా బాస్ అని చెప్పి సిఐలు ఎస్ఐలు కూడా లకారంతోనే మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. మీరందరూ ఆ వీడియో చూసింటారు, మళ్ళీ చూపను, ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగులు తిట్టినారు. నిరుద్యోగులకు భయపడి షార్ట్ కట్ మంచిగా స్టీల్ బ్రిడ్జ్ ఎక్కిపోయి చక్కగా కదా, స్టీల్ బ్రిడ్జ్ పక్క నుంచి ఎక్కిపోతే మళ్ళీ అవతల దిగుతాడు. పక్క నుంచి వెళ్ళిపోయి పోవచ్చు కదా, ఇందిరా పార్క్ వెళ్ళి పోలే. నిరుద్యోగులకు మీరు ఉద్యోగాలే ఇస్తే
అసలు వాళ్ళ ఆందోళన చేస్తే అసలు వాళ్ళతో మీరు బుజ్జగించి చెప్పాలి కదా. మీరు ఎందుకు అట్లా పారిపోయారు ఆ పక్క నుంచి? ఇట్లా పోతే ఒకటే రూటు, అక్కడి నుంచి పోయిండు ఆయన కావాలని. ఇక్కడి నుంచి పోతే నిరుద్యోగులు అడుకుంటారని. ఇక ఇంకో కంపెనీ ఓపెనింగ్ పోయిండు. ఇది కూడా చూడాల్సిన ఆనుముత్యమే. ఈ కంపెనీ ఓపెనింగ్ పోయిండు. ఏదో కంపెనీ, ఇది ఏం కంపెనో, ఒక ఫార్మా కంపెనీ ఓపెనింగ్ పోయిండు. ఈ కంపెనీ మేనేజ్మెంట్ మారినట్టుంది. ఈ కంపెనీ కొత్తది కాదు. ఈ కంపెనీ 2015 నుంచి ఉన్నట్టుగా కనిపిస్తుంది రికార్డ్స్లో. ఈ కంపెనీ మేనేజ్మెంట్ మారింది ఈ మధ్య. ఒక ప్రజాప్రతినిధి తీసుకున్నాడంట. ఏ ప్రజాప్రతినిధి తీసుకున్నాడో తెలియదు కానీ ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి చుట్టూ వాళ్ళంతా వ్యాపారాలే చేస్తున్నారు కదా. ఆయన తీసుకుని రెనోవేషన్ చేసుకుంటా, మన కొత్తగా ఫ్రాంచైజీ తీసుకుంటా ఏం జరిగిందో తెలియదు కానీ ఏదో ఒకటి దానికి పోయి మాట్లాడిండు. చాలా విచిత్రమైన మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఒకసారి వినండి. పదే పదే చర్చలలో ఆంధ్రప్రదేశ్తోనో, కర్ణాటకతోనో, మహారాష్ట్రతోనో, తమిళనాడుతోనో, లేకపోతే ఢిల్లీలో ఉండే గుర్గావ్తోనో తెలంగాణ పోటీ పడుతుంది అన్న చర్చ జరుగుతుంది. ఆ చర్చకు పులి స్టాప్ పెట్టి ఈరోజు జపాన్, జర్మన్, సౌత్ కొరియా లాంటి దేశాలతో, సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నవ్వకండి, దేనితోనో నవ్వకండి. ఎక్కడ పోయినా చర్చలనంట ఆంధ్రప్రదేశ్తోనో, తమిళనాడుతోనో, మహారాష్ట్రతోనో, అక్కడనో ఇక్కడనో, లాస్ట్కు ఢిల్లీ పక్కన ఉన్న గుర్గాంతోనో పోటీ పడుతుందని చర్చ జరుగుతుందంట. దానికి పులి స్టాప్ పెట్టి చర్చ జరగాలని న్యూయార్క్తో పోటీ వీళ్ళు కోరుకుంటున్నారంట. పనిచేయాలి కదా. అంటే మన చర్చ గుర్గాం కూడా ఆగిందని అర్థమవుతుంది కదా. మొన్న ఈడ వాళ్ళ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోయినప్పుడు కూడా మన హైదరాబాద్కు గుర్గాం లాగానే ఇది కూడా అని లగచర్ల ఏరియాను పోల్చిండు. అంటే మన చర్చ ఇక్కడనే ఉంది. మాటలే న్యూయార్క్ దాకా పోతున్నాయి, ఇంకెక్కడో పోతున్నాయి. ఇంకా చాలా విచిత్రమైన మాటలు ఉన్నాయి. దయచేసి వీడియో చూసి నవ్వకండి. మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే మీరు కొంచెం నవ్వచ్చు, ఎందుకంటే అట్లాంటి మాటలు మాట్లాడతారు కదా ఆయన. వినండి. ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు అక్వకు భూములు అమ్ముకోకండి. మీ భూముల విలువ తొందరలోనే పెరుగుతుంది. అదే సమయంలో అభివృద్ధి కూడా సహకరించండి. అభివృద్ధికి సహకరించకపోతే ఈ ప్రాంతంలో అభివృద్ధి రాదు. ఈ స్టేట్మెంట్ కూడా నవ్వకండి, ఎక్కడ దేంతో నవ్వకండి. ఎందుకంటే భూములు అమ్ముకోకండి, మీ భూముల వాల్యూ పెరుగుతుంది. ఇది వింటే ఎవరికైనా నవ్వొస్తుంది. భూముల వాల్యూ ఆల్రెడీ తెలంగాణలో పెరిగిపోయింది, కానీ ఇప్పుడు పడిపోయింది. అమ్ముకోకండి అని చెప్తున్నాడు. అమ్ముదామంటే కూడా కొనతోడు లేడు తెలంగాణలో. ఈయన భారత్ ఫ్యూచర్ సిటీ అని పెడితే దిక్కు దివాన లేదు, అటకెళ్ళి రియల్ ఎస్టేట్ లేదు, బొంగు లేదు. ఈయన ప్రకటించే సంవత్సరం అయింది కదా, రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ కనబడాలి కదా. అంటే ఈ పరిపాలన మీద నమ్మకం లేదు, వీళ్ళ వ్యవహారం మీద నమ్మకం లేదు. మేము ఇక్కడ నుంచి మచిలీపట్నానికి రోడ్ వేస్తున్నాం కాబట్టి మీకు రేట్లు పెరుగుతాయి, ఇక్కడ ఫ్యూచర్ సిటీ వస్తుంది రేట్లు పెరుగుతాయి. ఏం రేట్లు పెరిగినాయి? నువ్వు ప్రకటించినాడే పెరిగి ఉండాలి. అప్పటి నుంచి తగ్గుదల స్టార్ట్ అయింది. ఈయన ప్రకటించినప్పటి నుంచి తగ్గుదల స్టార్ట్. రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయింది ఈయన వేయడం వల్ల. ఈ పానం మీదకి వచ్చి అమ్ముకున్న కొనతో లేకుండా అయింది స్వామి మనం చేసిన పనుల వల్ల. ఇంక అమ్ముకోకుండా అని మళ్ళీ శుద్ధులు ఎందుకు మనకు? అసలు సంబంధం లేని వ్యవహారం. నాకు ఎవరు శంషాబాద్ నుంచి రైతు ఫోన్ చేసిండు. ఒక రైతు శంషాబాద్ నుంచి కోడంగల్కు రోడ్ అంట. ఆల్రెడీ 150 ఫీట్ల రోడ్డు, 150 ఫీట్ల రోడ్డుకు 100 ఫీట్ల రోడ్డు, దానికి పక్కన ఒక 100 మీటర్ల దూరంలో ఇంకొక రోడ్ వేస్తాడంట ఈయన కొత్తగా. అంటే ఉన్న రోడ్డు కాదా, దాన్ని వెడల్పు పెంచితే సరిపోదా? అంటే మళ్ళీ రైతుల దగ్గర భూములు తీసుకోవాలి. అసలు ఈయన రైతులకు ఎంత ఇస్తుండు? భూముల ధర పెరిగితే ఈయన వచ్చినాక పెరిగిందా భూముల ధర? మన దగ్గర ఆల్రెడీ కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పుకుంటుండు కదా, ఆడ ఆల్రెడీ 5 కోట్లు 6 కోట్లు ఉండే, ఇప్పుడు 3 కోట్లకు 4 కోట్లకు వచ్చినట్టుంది. అయినా ఎవడు కొనతోడు లేడు, అమ్మేతోడు లేడు. ఆడకుదనే కాదు, తెలంగాణ మొత్తం అమ్ముదామంటే కొనతోడు లేడు, కొందామంటే అమ్మేతోడు లేడు. ఇక మీరు ఉంచుకోండి అని చెప్తుండు. ఇక ఈయన నమ్ముకొని మనం ఎంత దూరం పోవాలి? కుక్కతోక పట్టుకొని గోదావరి అన్న ఇదొచ్చేమో కొద్దిసేపు కష్టపడి ఏదైనా కింద మీద పడి ఏదైనా పట్టుకొని, కానీ ఈయన పట్టుకొని ఎక్కడికైనా పోయే పొజిషన్ కనిపిస్తుందా? ఒక విధానం లేదు గవర్నమెంట్కి. ఇంకా ఈయన మాల్లు స్టార్ట్ చేసే కాడ, మాల్లు ఓపెనింగ్ కాడ బిజీగా ఉన్న తర్వాత ఇంకా భూముల ధరలు ఏడుకెళ్ళి పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ ఏడ బాగుపడుతుంది. ఈయన మాటలు నమ్మి ఎంత దూరం పోతాం మనం? ఖచ్చితంగా జనం ఆలోచించాలి. ముఖ్యమంత్రి మాల్ ఓపెనింగ్ పోవడం, అది కూడా ఓపెనింగ్ అయిన మాల్ రీఓపెనింగ్ కూడా కాదు, అది ఆల్రెడీ రీఓపెన్ అయింది, అంత రోజు నడుస్తుంది కార్యక్రమాలు. ఆడపోయి అంత పని పాట లేకపోతే ఏదైనా పని చేయొచ్చు కదా. ఏమైనా బాలరాజుని వల్ల దేశానికి ఉపయోగం అన్నట్టు ఏదైనా పని చేయొచ్చు కదా, తెలంగాణకు పనికొచ్చేది. ఇప్పుడు మాల్లో ఏం చేయాలి? ఉద్యోగాలు కల్పిస్తారా ఏంటి? మొక్కజొన్న పొత్తులు కల్పిస్తారా? లేకపోతే బఫూన్ వేషాలు వేపిస్తారా? తెలంగాణలో ఉన్నాడా? ఏం చేస్తారు? మాల్లో ఏం ఉద్యోగాలు ఇస్తారు? ఆ షాపులో పని చేపిస్తారా? అవేనా మీరు ఇచ్చే ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు? మీరు కూడా కామెంట్ చేయండి ఈయన పనితీరు మీద. ప్లీజ్ సబ్స్క్రైబ్.